వారణాసి అప్డేట్. ఈ యొక్క వారణాసి అప్డేట్స్ కొన్ని ఫ్యాక్ట్స్ అనేటివి చెప్తానమాట. ఎవరు మిస్ చేయొద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే మన మహేష్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం విషెస్ చేయడం అనేది జరిగింది. జీవితకాలం మహేష్ బాబు గారు ఇలాగే ఉండాలి అని అంటూ ఆయనకి చాలా కృతజ్ఞతలు అని చెప్పి విషెస్ చేయడం అనేది జరిగింది అనమాట. ఆల్రెడీ నా తమిళలో మీరు చూసే ఉంటారు. అది కాకుండా మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి రియాక్ట్ అయ్యాడు అనమాట. ఫ్యాన్స్కి, వారణాసి టీంకి రియాక్ట్ అయ్యి నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు చెప్తుంటాను కదా, చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలీదు అని. ఫ్యాక్ట్, అది ఫ్యాక్టే కదా. మహేష్ బాబు గారికి మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడమే తెలుసు అనమాట. ఇక్కడ ఏది ఉంటుందో అది ఇలా బయటకు వచ్చేస్తుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే మారాలి అని చెప్పి చాలా ఫ్యాక్ట్ అనే చాలా నిజాలు మాట్లాడతాడనమాట మన మహేష్ బాబు గారు. అదొకటి ఉంది. చూసుకున్నట్లయితే ఫ్యాన్స్కి రియాక్ట్ అయ్యి చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగిందండి. ఆయన ట్విట్టర్లో పోస్టుల మీద పోస్టులు అనేటివి చేశాడనమాట. అవి వైరల్ అయ్యాయన్నమాట. తన సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసుకున్నాడు అనమాట. అది కూడా వైరల్ అయింది అనమాట. చూసుకున్నట్లయితే ఈ యొక్క వారణాసికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ యొక్క సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతున్నాయి, ఏంటి, అసలు అవి నిజాలా కాదా అని చెప్పి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం, ఓకేనా. చూసుకున్నట్లయితే వారణాసి అప్డేట్ పరంగా వారణాసి మూవీ ఫస్ట్ మనం ఒక ఆస్ట్రాయిడ్ని చూస్తాం అనమాట. ఆ యొక్క ఆస్ట్రాయిడ్ అనేది నార్మల్గా భూమి మీద పడుతుంటుంది. భూమి మీద ఉన్న వారణాసి ఒక పెద్ద గుడి, ఆ గుడి మీద పడుతుంటుంది, ఓకేనా. దాన్ని ఎలా ఆపాలి మన మహేష్ బాబు గారు. నేను ఇదే అని చెప్పి చెప్పట్లేదండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ టాపిక్ మీద. నాకు అర్థం కాల, అది నిజంగానే ఎలా ఉంటుందనంటే ఫ్యాక్ట్. అక్కడ మనకు టైటిల్ గ్లిమ్స్లో ఏం కనిపిస్తుంది, సేమ్ అదే విధంగా కనిపిస్తుంది అనమాట. ఆ ఆస్ట్రాయిడ్ పడిందంటే భూమి మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. దాన్ని ఎవరు ఆపాలి? పురాణానికి సంబంధించిన ఒక ఎలిమెంట్ అనేది కావాలి. ఆ యొక్క ఎలిమెంట్ని ఎవరు తెస్తారు? ఆర్కియాలజిస్టు దాని గురించి పరిశోధన అనేది చేయాలి. అది ఎప్పుడు పడుతుంది అని చెప్పి తెలియాలి. మొత్తంగా నీట్గా తెలుసుకొని మనోళ్ళు ముందుకు దూకాలన్నమాట. అది ఎవరు? ఆర్కియాలజిస్టు. ఇండియానా జోన్స్ జోనర్లో వచ్చిన అదే బ్యాక్డ్రాప్లో, అంటే సేమ్ అదే విధంగా ఉండదు, అదే బ్యాక్డ్రాప్లో అదే కాస్ట్యూమ్స్తో మన మహేష్ బాబు గారు ముందుకు దూకుతాడనమాట. ఇది మెయిన్ లాజిక్. చూసుకున్నట్లయితే ముందుకు దూకిన తర్వాత ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏంటి అని చెప్పి అనేక టైం ట్రావెల్ అనేటివి చేస్తాడు. గ్లోబ్ పరంగా తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటార్కిటిక్ నుంచి ఆర్కిటిక్ వరకు, అంటే భూమి పై నుంచి భూమి కింద వరకు ఎన్ని ప్రదేశాలు ఉంటాయో అన్ని ప్రదేశాలు తిరిగేస్తాడు అనమాట మన మహేష్ బాబు గారు. దీనికి తగ్గట్టుగా అడ్డంకులు ఎవరైతే ఉన్నారో రుద్రాకి, అంటే అలియాస్ విలన్ క్యారెక్టర్లో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కుంభా క్యారెక్టర్, ఓకే, కుంభా క్యారెక్టర్ మూవీలో అతను ఎదుర్కొంటాడు అనమాట మన మహేష్ బాబు గారిని. రుద్ర క్యారెక్టర్ అలియాస్ మహేష్ బాబు అంటే ఇతన్ని కుంభా క్యారెక్టర్ని మన రుద్ర ఎలా ఎదుర్కొంటాడనేది మూవీలో మనం చూస్తామన్నమాట. దీనికి తగ్గట్టుగా ప్రకృతి విపత్తులు, వినాశనాలు, సునామీలు, సుడిగుండాలు, భూకంపాలు ఇవన్నీ చూస్తామన్నమాట. దానికి తగ్గట్టుగా మహేష్ బాబు గారి నంది మీద వస్తున్న సీను, సింహంతో సీను, ఓకేనా. ఆ యొక్క ఏది ఉంది, ఇది ఆఫ్రికన్లో యాంబోసిలి, నిన్న ఫోటో అనేది వైరల్ అయింది, చూసారు కదా మీరు. మహేష్ బాబు గారు సైడ్కి ఇలా చూస్తుంటారనమాట, వెనుక తిరిగి సైడ్కి. ముందు చాలా జంతువులు అయితే ఉంటాయి, ఓకే. కేవలం ఒక సైడ్ ఫేస్ వరకే కనిపిస్తుంటుంది, ఫుల్ ఫేస్ అయితే రివీల్ అయితే చేయలేదు, ఓకేనా. ఆ గ్రీన్ కలర్, మెరూన్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ అనుకుంటా అది. ఆ షర్ట్ కలర్ వేసుకో ఉంటాడు అనమాట. బాగా యూనిక్గా ఉంది. అది నాకు తెలిసి వారణాసికి సంబంధించిన మూవీ షూట్ అయితే కాదు, అదొక ఫోటో షూట్ అనమాట, ఓకేనా. గ్లోబల్గా ప్రమోషన్ చేసే ఒక ఫోటో షూట్ అనమాట, నార్మల్ ఫోటో షూట్, కానీ మూవీలో ఒక భాగం అది. అది ఆ యొక్క ఎలిమెంట్స్ అనేటివి చూస్తాం అనమాట. యాంబోసిలి వైల్డర్నెస్ ఫారెస్ట్, ఆఫ్రికా, ఓకేనా. ఈ యొక్క శాంభవి అనే ఆస్ట్రాయిడ్ పడిన తర్వాత 2027 నుంచి మనోడు కాలంలో వెనక్కి వెళ్ళి, ఓకే, త్రేతాయుగానికి ఎలా వెళ్తాడు, అక్కడ రాముడి పాత్రలో ఎలా ఉంటాడు, రాముడి పాత్రని ఎలా నటిస్తాడు అనేది మనం మూవీలో చూస్తాం అనమాట. పర్టికులర్గా
ఓకేనా. సో చూసిన తర్వాత ఇక మన రెండో మహేష్ బాబు గారు ఉంటారు కదా, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు త్రేతాయుగానికి వెళ్తాడనమాట. త్రేతాయుగంలోకి వెళ్ళిన తర్వాత మరి మహేష్ బాబు గారిని డబల్గా చూపిస్తారా లేదా త్రిబుల్గా చూపిస్తారా అనేది మనం మూవీలో చూస్తాం అనమాట. రాముడిగా ఒక పాత్ర మహేష్ బాబు గారు. సో మళ్ళీ నార్మల్గా వెతుకుతున్న ఆ యొక్క చిన్న ఎలిమెంట్ కోసం వెతుకుతున్న ఒక మహేష్ బాబు గారు ఉంటారనమాట. కానీ ఇదే అని చెప్పి నేను చెప్పట్లేదండి, మేబీ అయ్యి ఉండొచ్చేమో తెలియదు కదా. సో అదనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో దీన్ని 1.43:1 రేషియోలో 70 mm స్క్రీన్ మీద తొలి భారతీయ సినిమా ఐమాక్స్ ఫార్మేట్లో మనం ఈ యొక్క మూవీని చూస్తాం అనమాట. ఫస్ట్ పాయింట్, ఇండియన్ చరిత్రలో మునుపెన్నడు చూడని విధిగా ఉంటది. ఎంత పెద్ద సినిమా అంటే అంత పెద్ద సినిమా ఇది. ఓకేనా, ఎవ్వరు ఊహించరు అనమాట. ఇండియా షేక్ అయ్యేదానికి కన్ఫామ్ ఖచ్చితంగా ఉంటుంది. 126 దేశాలు, ఒక హాలీవుడ్ సినిమా కూడా ఈ విధంగా రిలీజ్ అవ్వాల. అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది అనమాట. కనీసం 50,000 థియేటర్లు అన్నారు ఇప్పుడు మొన్నటి దాకా ఇటీవల. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ సంఖ్య అనేది బాగా పెరిగిపోయింది అనమాట. ఈ యొక్క వారణాసికి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో సౌండింగ్ చాలా పెద్దదిగా వినిపిస్తుంటది సోషల్ మీడియాలో మీరు చూసుకున్నట్లయితే. ఓకే, సో ప్రతిదీ మీకు ఒక హైలైట్ ఫుల్ మిల్స్ లాగా ఉంటుంది అనమాట. ఇటీవల చూసుకోండి, 100 టేక్స్ ఒక్క సీను, అంటే ఒక్క టేక్ తీనాటికి 100 టేక్స్ తీసుకున్నారు వీళ్ళు. ఆ నంది మీద వచ్చే సీన్స్ 100 టేకులు తీసుకున్నారు. రాజమౌళి గారే చెప్పారు డైరెక్ట్గా, మహేష్ బాబు గారు దీంట్లో సున్నితంగా ఉంటాడు, ఉగ్ర రూపం దాల్చి ఉంటాడు, అమాయకంగా ఉంటాడు, అన్ని రసాలు పండించాడు అని చెప్పి రాజమౌళి గారే చెప్పాడు. ఓకేనా. సో అన్ని టేకులు రావాలంటే ఆ మాత్రం ఉండాలండి. మహేష్ బాబు గారికి డూప్ అయితే లేడు. ఓకే, సో డూప్ అనే వాళ్ళు లేరండి. మహేష్ బాబు గారి నిలబడి చేయడం అనేది జరుగుతుంది డైరెక్ట్గా. అందరికీ డూప్స్ అనేటి వాళ్ళు ఉన్నారు, మన మహేష్ బాబు గారికి లేరనమాట. ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడుతున్నాడు ఏంటి అని చెప్పి ఈ యొక్క 100 టేకులు, ఒక్క టేక్ని, ఒక్క సీన్ని, క్లోజప్ సీన్ కానీ లేదా లాంగ్ షాట్ కానీ ఏదైనా కావచ్చు, ఒక్క సెకండ్ టేకు 100 టేకులు తీసుకుంటున్నారంట. సో అది ఈ టాపిక్ మీద ఆల్రెడీ వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఓకేనా, నేను చెప్పిన పాయింట్స్ అనేటివి బాగా అర్థమైంది కదండి. ఓకేనా, శాంభవి అనే ఆస్ట్రాయిడ్ వారణాసి మీద, భూమి మీద ఉన్న వారణాసి మీద పడుతుంటుంది. దాన్ని ఆపడానికి మన ఆర్కియాలజిస్ట్ అంటే మహేష్ బాబు గారు రుద్ర పాత్రలో ఉంటూ, అలియాస్ మహేష్ బాబు గారు రుద్ర పాత్రలో ఉంటూ ఒక చిన్న ఎలిమెంట్ కోసం వెతుకుతూ వెళ్తాడనమాట. మరి అది ఎలా ఏంటి అని చెప్పి మనం మూవీలోనే చూస్తాం. దీనికి అడ్డంకులుగా కుంభా క్యారెక్టర్ అలియాస్ పృథ్వీరాజు సుకుమారన్ గారు. ఓకేనా, సో కాళ్ళు చేతులు పని చేయకుండా వీల్ చైర్లో కూర్చో ఉంటాడు అనమాట. వచ్చిన మహేష్ బాబు గారిని ఎలా ఎదుర్కొంటాడు ఏంటి అని చెప్పి మనం చూస్తాం. దీనికి తగ్గట్టుగా మందాకిని క్యారెక్టర్ అలియాస్ ప్రియాంక చోప్రా గారు. ఓకేనా, సో ఈమె షార్ప్ షూటర్ అనమాట. ఆల్రెడీ మీకు ఎల్లో చైర్లో గన్ పట్టుకొని ఇలా ఒక ఫోజులో కనిపిస్తుంటది అనమాట. అది షార్ప్ షూటర్ అనమాట. ప్రియాంక చోప్రా గారు కూడా మంచి సీన్స్ అనేటివి ఉన్నాయి. యాక్షన్ సీన్స్, భయంకరమైన సీన్స్ ఉన్నాయి. ఓన్లీ లవ్ ట్రాక్ అనేది ఉండదండి ఈ మూవీలో. మీరు సీట్ ఎడ్జ్లో కాదు, పైకి లేచి నిలబడి చూస్తారనమాట మూవీని. సీట్ ఎడ్జ్లో కూడా కాదు, సో పైకి లేచి మూవీని చూస్తారనమాట. ఆ విధంగా ఉంటాయి సీన్స్ అనేటివి, భయంకరంగా ఉంటాయి అనమాట. కుంభా క్యారెక్టర్ని భయంకరంగా చూపిస్తారు, రుద్ర క్యారెక్టర్ని భయంకరంగా చూపిస్తూ, సున్నితంగా చూపిస్తూ, అమాయకత్వంగా చూపిస్తూ ఇవన్నీ ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టుగా టైం ట్రావెల్, గ్లోబ్ ట్రోటర్. ఓకేనా, ఒక్క సెకండ్లో పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా ఒకే ఒక సెకండ్లో ఈ యుగం నుంచి ఆ యుగానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఎలా ఏంటి అని చెప్పి టోటల్గా మనం మూవీలోనే చూస్తాం టోటల్గా. సో ఇదండి అప్డేట్ అనేది. మీకు నచ్చినట్లయితే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది సో నా రీతిలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేది జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి భయ్యా. నేను వారణాసికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను. ఓకేనా, బాయ్.